ఏదో సరదాగా అంటే సరదాగా ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నారేమో కూరల గురించి అన్నారు. 24 hours లైవ్ అంటే దిగ్మల్ కూడా మా ఇంటికన్నా దారుణంగా ఉంది ఆ ఇంట్లో. గుండంకుల్ డబ్బులు ఎవరికి ఊరికి రావు, పెద్ద అడావిడైపోయింది గుండంకుల్. బట్ ఎవరు ఎండ్ ఆఫ్ ద డే బాగుంది. ఎంఎన్ఎల్కి బాగా టాస్క్ ఇచ్చారు ఫుల్గా ఇల్లంతా తుడవాలని. నువ్వు బయటకు వచ్చేటప్పుడు 6 ప్యాక్ తోటి రావాలని నేను కూడా ఆశగా ఉన్నాను. కానీ నాకు కాన్సెప్ట్ అర్థమైంది. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట చెప్పారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. కానీ కామనర్స్నే ఎందుకు అందరినీ వాళ్ళే ఎందుకు పంపించారు? సెలబ్రిటీలు ఎప్పుడు వస్తారు? తర్వాత ఎప్పుడు వస్తారు? ఎప్పుడండి? ఓహో వాళ్ళు కూడా సెలబ్రిటీలు అండి. సారీ నేను ఒక్క ఎవరో సెలబ్రిటీలు నాకేమో అనిపిస్తుంది, అందరూ కామర్స్ లోనే అనిపిస్తున్నారు. ఎందుకు అంటానంటే యూజ్ నేమ్ ఉన్న వాళ్ళని కానీ కొంచెం ఏదో 1947లో OLXలో పడేసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి లక్ష్మీపాప అయిపోయింది. ఎప్పుడు లక్ష్మీపాప అవన్నీ ఎప్పుడో అయిపోయింది. OLX పీస్లో అవన్నీ ఇంకా ఏమమ్మా ఒక గేమ్ ఆడేటప్పటికి ఆ బాబాయ్ కూడా వెళ్ళిపోతాడు. అన్నయ్య ఏం పేరు? బర్నీ ఈజ్ వెరీ మనోడు పొట్టుడు సుమన్ శెట్టి. ఆయన గేమ్ ఆడేటప్పటికి వెళ్ళిపోతాడు. ఆయనే నా వల్ల అవదు రామ్మారా ఇక్కడే పడుకున్నాడు అని చెప్తాడు అనమాట. లేదు అంతేం మజా ఏం అనిపిస్తలేదు. అంటే కంటెస్టెంట్లు అంత మజా అనిపిస్తలేదు. గేమ్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ బాగుండొచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఒక మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అలాగే నాకు ఏం అర్థమవుతలేదు ఇక్కడ లవ్ క్రియేట్ అవ్వడానికి ఒక కపుల్ ఆఫ్ పర్సన్స్ అదేమో రీతు చౌదరి ఈజ్ నైస్ గర్ల్, కానీ దానికి ఆపోజిట్ గాయస్ ఎవరు లేరు కదా. వాళ్ళందరూ డమ్మీ అండి. వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితే అక్క అనేస్తారు. అలా అనద్దు, ఒక్క తీసేలా ఉండాలి అంతే. ఏముండదు వాళ్ళ వల్ల ఏం అవ్వలేదు. కొంచెం అంటే కపుల్ ఆఫ్ మెంబర్స్ని కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇక నుంచి దింపుతారేమో నాకు తెలిసి అసలైన బిగ్ బాస్ ఈ 6గురిని అంటే కామనర్స్ అందరినీ ఇండియని 6గురిని సెలబ్రిటీలు కలుపుతారేమో. మోస్ట్లీ కలిపితే కలపండి, కానీ కొంచెం బాగుండేలా ట్రై చేద్దాం. ఇంకేమైనా అడిగేది అది వాళ్ళు ఇంకెవరు లేదు. అంత రొమాంటిక్గా కనిపించలేదు, అంత హాట్గా కూడా ఎవడ కనిపించలేదు. అంత గేమ్ ఆడేలా గుండు బాబాయ్ అంటే ఇష్టం, ఎందుకంటే డబ్బులు ఎవరు ఊరికి రావంటారు కదా. ఆయన ఎందుకో రెచ్చిపోతున్నాడు. నాగార్జున గారు ఫస్ట్ వీక్లో రాగానే గట్టిగా తింటాడు. ఆ తర్వాత ఆయన సరే సార్ మీరు ఏం చెప్తే అదే అంటారు. అయితే అర్థమవుతులే. ఆయన స్టాలిన్ సినిమాలో ప్రకాష్ రాజ్ అనుకుంటున్నాడు ఆయన. చెప్పు ఆ పిల్ల గురించి అసలు మాట్లాడకండి ప్లీజ్. ఎంత తక్కువ మాట్లాడితే అంత అందరికీ నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది ఆ పిల్ల అర్థమవుతలేదు, నాకైతే నచ్చుతలేదు. మా ఆవిడ కూడా అలాగే అరుతుంది నా మీద, అందుకే నచ్చదు. రైట్ ఎవరు అవుట్ ఏంటండి? ఎందుకన్నా మంచిది పాపం ఆ సుమన్ శెట్టి గారిని ఇంటికి పంపించండి. ఆయన వల్ల ఏం అవ్వదు పాపం. ఇంకో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని తీసుకొచ్చారు. కానీ ఎవరైనా మంచి అంటే ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు ఒక్కరికి లేదండి. ఫ్యాన్ బేస్ నాకు తెలిసి ఒక్కరికి లేదు. రీతు చౌదరి హాట్ ఫోటో పెడితే 50,000 లైక్లు వస్తాయి. నార్మల్ ఫోటో చుడిదార్ వేసుకుంటే 5,000 లైక్లు కూడా రావు. ఆవిడ ఫ్యాన్ బేస్ ఉన్నట్ట. ఫ్యాన్ బేస్ అంటే ఏ డ్రెస్ వేసుకున్నా కానీ ఒక లైక్ కొట్టాలి. ఇన్ ద సెన్స్ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికీ లేదు. దాంట్లో ఉన్నోళ్ళు ఎవ్వరికీ లేదు. 0 ఎవరైనా ఫ్యాన్ బేస్ ఉన్నోళ్ళు దింపితే ఇంకేదైనా మజా అనిపిస్తుంది, మ్యాజిక్ ఉంటుంది. ఇక్కడ కామనర్సే పెద్ద అడవాడు చేసేస్తున్నారు. అది ఆబ్వియస్లీ వాళ్ళు కామనర్స్ లా అనిపిస్తలేదు. కామనర్స్ మీన్స్ అంటే బిగ్ బాస్ చాలా క్రిటికల్ గా ఎంతో చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ గుండుగడ ఉన్నా పంపించారు. ఈయన కాదు, గుండు బాబాయ్ కాకుండా ఇంకోకండి. అది ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, చదువుకున్నాడు, మంచి మనిషి కాదు, అందరిని ముంచే మనిషి అవుతాడు. అలాంటి వాళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇంకా చాలా మంది నార్మల్ నిరుపేద వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించలేదు. పంపించినా పెద్ద కట్టలు కట్టిదేమీ లేదు. కానీ లోపల ఇంకేదైనా కొంచెం ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని పిలిస్తే బాగుంటుంది, పెడితే బాగుంటుంది అని పెద్ద వాళ్ళే మంచి వాళ్ళండి. మంచి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళరు ఎలాగైనా. అలాగే సిటీ పికిల్స్ వస్తుందిలేండి రేపటి నుంచి. నేను ఇంకా మా బలంగా ఆడుకుంటాను. అయితే ఆడుకుంటా. నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తుంది చిట్టి పికల్స్. ఎందుకంటే చిట్టి పికల్స్ మూతపడిపోతుందంట ఈ వారం తోటి వస్తుంది. ఇంకా అంటే అలాంటి ఏదైనా ట్రెండింగ్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు గట్ట కొంచెం గట్టిగా మజా ఉండే వాళ్ళు ఉంటే బాగుంటుంది. మీరు నిజం చెప్పండి. మీకు ఎవరైనా మంచి కంటెస్టెంట్ నచ్చారు? ఇప్పుడు మా ఆవిడ ఊరుకోదండి. 2 రోజులు ఎక్కడికి పంపిదు. ఒక రోజు వెళ్తేనే అరటికన్నా అనుమానం పెట్టుకుంటుంది. నేను అంత గొప్పగా ఏం లేదు. ఎవరైనా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని అయితే దించితే మజా వస్తుందేమో అనిపిస్తుంది.
అప్పుడు దాకా లేదు నాగార్జున. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ అంటేనే అదొక మాయా లోకం, కానీ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈసారి ఏదో చాలా మార్పులు జరుగుతాయని అనుకున్నారు, కానీ నాగార్జున సారే వచ్చారు, ఇంకా సెన్సేషన్గా తీయాలని ప్లాన్ చేశారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే సామాన్యులను కూడా బిగ్ బాస్లో తీసుకురావడం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త విధంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి కానీ చూసినట్టయితే కొంతమంది సామాన్యులు శ్రీజ, ప్రియా, పవన్, హరీష్, కళ్యాణ్, మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యులు. వీళ్ళందరూ కూడా బిగ్ బాస్లో వచ్చారు. అధికారికంగా కూడా వీళ్ళందరూ కూడా ఈ యొక్క విలాసవంతమైనటువంటి ఈ యొక్క హౌస్లో కూడా ప్రవేశం కూడా చేయడం జరిగింది. మరి ఇక కొంతమంది సెలబ్రిటీస్ అంటే సంజన, సుమన్, తనూజ, ఫ్లోరా, ఇక ఇమాన్యుయల్ ఇతరందరికీ తెలుసు బాగానే, రీతు, భరణి, మన కొరియోగ్రాఫర్ లేటెస్ట్ అందాల తార సృష్టి వర్మ, ఇంకా రాము వీళ్ళందరూ కూడా రెండో హౌస్లో కూడా ప్రవేశించారు. మరి ఇక్కడ లేటెస్ట్గా జరిగింది ఏంటంటే ఇమాన్యుయల్ అనేటువంటి అతను హరీష్ని బాగా కూడా ఎగతాళి చేశాడు. అతను గుండుతో ఉంటే ఎరా గుండుగా గుండు బాసుగా ఏమిట్రా నువ్వు ఎప్పుడు గుండుతోటే ఉంటావా, నీకు జుట్టు పెరగదా, ఇంకా ఎప్పుడు గుండుతోటే ఉంటావా అంటే అది సరదాగా అన్నాము, సారీ కూడా చెప్పమని చెప్పి ఇమాన్యుయల్ అన్నారు కదా అన్నాడు. కానీ తీవ్రంగా కూడా అతన్ని బాడీ షేమ్ చేయడం జరిగింది. అది చాలా కోపం వచ్చింది. నన్ను ఎందుకు అంటావు ఆ విధంగా, నన్ను గుండు బాస్ అని ఎందుకు అంటావు నువ్వు అని అతను ఇప్పుడు తీవ్రంగా కూడా కోపంతో ఉన్నాడు. నిన్ను కూడా నేను బాడీ షేమింగ్ చేస్తాను, నీ బాడీ గురించి కూడా రకరకాల కామెంట్స్ కూడా నేను చేస్తాను, అప్పుడు నీకు కోపం వస్తుంది కదా, అప్పుడు నేను కూడా నీకు సారీ చెప్తా. నువ్వు నాకు సారీ చెప్పినావు, గుండు బాస్ అన్నావు, నువ్వు నెక్స్ట్ చెప్పినావు, మళ్ళీ నేను కూడా నేను బాడీ షేమింగ్ చేస్తాను, ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తాను, అప్పుడు నేను కూడా సారీ చెప్తా. సారీ చెప్తా నీకు ఎట్లా ఉంటుంది, నేను బాగా లెంపకాయ కొట్టి సారీ అని చెప్తా ఎలా ఉంటుంది, నొప్పి తగ్గుద్దా? పెయిన్ అనేది పెయినే కదా. బిగ్ బాస్ ఈ వారంలో బిగ్ బాస్ సీజన్లో ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మేము అనుకోవడం ఏంటంటే శ్రేష్ఠి వర్మ వెళ్తారనుకుంటాం. ఎందుకు? శ్రేష్ఠి గారు ఏంటంటే ఒక అందాల కొరియోగ్రాఫర్. ఆమె వచ్చింది ఎందుకంటే ఆమెకు ఉండేటువంటి ప్రఖ్యాతి దృష్ట్యా వచ్చింది. ఆమె గొప్ప అందగత్య, ఇక అద్భుతమైనటువంటి కొరియోగ్రాఫరు. ఆమెకు అనేకమైనటువంటి బయట సినిమాలు ఉన్నాయి, ఆమెకి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటి కోసం ఆమె వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పుడు కామనర్స్ సంజనాని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? మరి ఎవరు కామనర్స్ సామాన్యులు అవును సంజనాని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? చేశారు, సంజనాన్ని కూడా టార్గెట్ చేశారు. ఇంకా ఏంటంటే కొత్తలో కూడా ఒక కొత్త లవర్లు కూడా స్టార్ట్ అయ్యారు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తున్నారు అనేటువంటి విషయం కూడా వచ్చింది. మరి కేవలం వాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని మాత్రమే చూస్తున్నారా, మరి లవ్లో పడ్డరా అనేది తెలీదు. ఇంకొంతకాలం అయితే మనకు కన్ఫర్మ్ వస్తుంది. ఒక కొత్త లవర్ జంట కూడా రాబోతుంది బిగ్ బాస్లోకి. ఈ లవర్ జంట ఎటువంటి పనులు చేస్తారా అనేటువంటి చూడాలి. వీళ్ళైనా లేకపోతే ఇంకా ఉన్న కొత్త లవర్స్ కూడా వస్తారా అనేటువంటిది కూడా త్వరలో కూడా మనకు తెలుస్తుంది. బిగ్ బాస్ ఒక గేమ్ అనే షో, అది ఒక చెత్త షో అని చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? చెత్త షో అయినా సమాజంలో జరిగేటువంటి అనేక పనులు కూడా అక్కడ వాళ్ళు ఇమేజ్ చేయడం జరుగుతుంది. సమాజంలో ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, సినిమాని ఎందుకు చూస్తారు? అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి విషయాలు, ఇప్పుడు అతను గుండు బాస్ అని ఎగతాళి చేశాడు, బాడీ షేమింగ్ చేశాడు, ఇది సమాజంలో జరిగేటువంటి విషయమే కదా. ఇటువంటి విషయాలు కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఒక లవ్ స్టోరీలు, రకరకాల ఫైటింగ్లు, సమాజంలో వాస్తవంగా ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా బిగ్ బాస్లో కూడా వాళ్ళు చూస్తారు. ఇవన్నీ కూడా పబ్లిక్ చాలా ఆకర్షించేటువంటి విషయాలు. అందుకే బిగ్ బాస్ కూడా అంత ఫాలోయింగ్ దానికి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిగ్ బాస్ షో గురించి మీరు ఫైనల్గా ఏం చెప్తారు, మీరు ఒక కామన్ పర్సన్గా? బిగ్ బాస్ అనేది ఇట్స్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ ఆల్ వెల్కమ్ ది బిగ్ బాస్. ఇంకా గొప్ప లవ్ స్టోరీలు, గొప్ప ఫైటింగ్లు, ఇంకా చీకట్లో చిందులాటలు అన్ని చూడాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఒక సామాన్య మానవుడిగా అన్ఫార్చునేట్లీ మీకే కనుక బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేనైతే పార్టిసిపేట్ చెయ్యను, నేను కేవలం చూసి ఆనందిస్తాను. నేను అందులో ఇరుక్కోను. ఈ మధ్య అంటున్నారు కదా బోర్బాయిలో ఇరుక్కోవద్దు అని కొంతమంది రాజకీయ నాయకులు చెప్పారు. అలా బోర్బాయిలో నేను ఇరుక్కోవాలనుకోవట్లేదు. బిగ్ బాస్ అనేది ఒక బోర్బాయ్ లాంటిది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.